హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సేమియా ఉప్మా చేశాను. చాలా టేస్ట్‌గా ఉంది. పొడి పొడిగా త్వరగా చేసుకునేది ఈ ఉప్మా. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ ఏసుకోవాలి. 1 స్పూన్ పల్లీలేసుకొని, 1 స్పూన్ జీడిపప్పులేసుకొని మంచిగా ఏపుకోవాలి. 2 మంచిగా అయిన తర్వాత వేరే గిన్నెలో తీసుకొని గ్రీన్ పీస్ ఏసుకొని ఏపుకోవాలి. పల్లీలు, జీడిపప్పు, గ్రీన్ పీస్ వేపింది ఒక్కొక్క బౌల్‌లో తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు సేమియా కొలత ఒక గ్లాసు సేమియాకి తీసుకొని మంచిగా ఏపుకోవాలి. ఆ వేపినవి కూడా తీసేసి తర్వాత ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఏపుకోవాలి. ఏపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఏపుకొని ఒక కప్పు సేమియాకు ఒక గ్లాస్ సేమియాకు ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకొని వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఈ వేపుకున్న సేమియాని దాంట్లో వేసుకొని 5 మినిట్స్ ఉడకనియాలి. ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత పొడి పొడిగా మంచిగా వచ్చింది. ఆ తర్వాత మనం వేపు పెట్టుకున్న గ్రీన్ పీసు, జీడిపప్పు, పల్లీలు వేసి అన్నీ కలుపుకొని ఓ ప్లేట్లో పెట్టుకొని ఓ బౌల్లో సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండేది, చాలా ఈజీగా ఉండేది ఈ ఉప్మా. గ్రీన్ పీస్ వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.